వెల్కమ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్గ్యుమెంట్స్. ఆర్గ్యుమెంట్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎలా యూజ్ అవుతాయి? ఆర్గ్యుమెంట్స్ 4 టైప్స్ ఉంటాయి. వాటి ఎగ్జాంపుల్స్, డిఫరెన్సెస్ అనేవి చూసాము. ఇవాళ వచ్చేసి లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ గురించి చూద్దాం. లోకల్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్, అండ్ గ్లోబల్ వేరియబుల్స్ అంటే డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ అని. ఇన్సైడ్ డిఫైన్ చేస్తేనేమో లోకల్ వేరియబుల్స్ అని, అవుట్ సైడ్ డిఫైన్ చేస్తేనేమో గ్లోబల్ వేరియబుల్స్ అని అంటాం. సో ఫస్ట్ లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటో చూద్దాం. A local variable is created inside a function. It can be used only inside that function. We cannot use outside a function. అంటే లోకల్ వేరియబుల్ని మనం ఫంక్షన్ లోపలే క్రియేట్ చేస్తాము, దాని లోపలే యూజ్ చేసుకుంటాము. అవుట్ సైడ్ ద ఫంక్షన్, లైక్ ఫంక్షన్ కాల్ చేసిన తర్వాత మనం యూజ్ చేసుకోవాలి అంటే ఈ లోకల్ వేరియబుల్ని యూజ్ చేసుకోలేము. సో అది లోకల్ వేరియబుల్. ఇన్సైడ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాము, అవుట్ సైడ్ మళ్ళీ కాల్ చేసుకోవడానికి, డిఫైన్ చేసుకోవడానికి, ప్రింట్ చేసుకోవడానికి మనకి అవ్వదు. సో ఎగ్జాంపుల్ చూడండి. డెఫ్ తోటి ఫంక్షన్ అనేది స్టార్ట్ చేసాము. డెఫ్ ఒక ఫంక్షన్ రాస్తున్నాము అంటే మనం డెఫ్ రాయాలి, ఎందుకంటే డెఫ్ అంటే మనం ఈ ఫంక్షన్ రాయడం స్టార్ట్ చేసాము అని ఇండికేషన్ అన్నమాట. సో గ్రీట్, ఫంక్షన్ నేమ్, మెసేజ్ అని ఇచ్చాము. మెసేజ్లో వేరియబుల్ అంటే ఒక వేరియబుల్ తీసుకొని, లైక్ మామూలుగా మనం వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఎలా ఉంటాయో అట్లా ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో హలో జంగల్ అని ఇచ్చాం స్ట్రింగ్స్ లోపల. అది ఇక్కడ వచ్చేసి ఇది లోకల్ వేరియబుల్. దాన్ని ఇక్కడ ప్రింట్ మెసేజ్ అని ఇచ్చాము. అప్పుడు మనకు అవుట్పుట్ ఏమైంది, హలో జంగల్ అనేది వచ్చింది. ఒకసారి చూద్దాం. మనకు అవుట్పుట్ వచ్చేసి హలో జంగల్ అని వచ్చింది. అదే మళ్ళీ ఇక్కడ ప్రింట్ ఇచ్చామనుకోండి, ప్రింట్ మెసేజ్ అని చెప్పేసి, ఏమైంది, మనకి ఎర్రర్ అనేది వచ్చింది. ఇది ఇక్కడే చూపిస్తుంది మనకు రన్ చేయకముందే ఎర్రర్ అని. ఎందుకంటే ఈ ఫంక్షన్ లో నుంచి ఇంతవరకు ఈ ప్రింట్ మెసేజ్ అని చెప్పేసి మనం అవుట్ సైడ్ ద ఫంక్షన్ లో రాసాము అంటే మనకి ఎర్రరే వచ్చింది. సో నేమ్ మెసేజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. ఈ లోకల్ వేరియబుల్స్ లో వచ్చేసి మనం ఆ వేరియబుల్ ని ఇన్సైడ్ ఫంక్షన్ తీసుకొని దాన్ని మాడిఫై చేయాలి అన్న, లేదంటే కాల్ చేసుకోవాలి అన్న అవుట్ సైడ్ ఫంక్షన్ కాల్ చేసామంటే మనకి ఎర్రర్ వస్తుంది. వర్క్స్ ఫైన్ బికాజ్ మెసేజ్ ఈజ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఇట్లా రాస్తే ఎర్రర్ వచ్చింది. మనం ఆల్రెడీ చూసాం అవుట్ సైడ్ ఫంక్షన్ ఇలాగా. ఇక్కడ ఇది అవుట్ సైడ్ ఫంక్షన్ రాయడం అంటారు. ఇట్లా రాసాము అంటే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది, నేమింగ్ ఎర్రర్ అని వచ్చింది. సో బికాస్ లోకల్ వేరియబుల్స్ డస్ నాట్ ఎగ్జిట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఈ లోకల్ వేరియబుల్స్ అనేవి ఇన్సైడ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి, ఇన్సైడ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. లైక్ బయటకు వచ్చి మనం యూజ్ చేసుకోవాలి, లైక్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ వచ్చి మనం యూజ్ చేసుకోవాలి అంటే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయ్యింది. ఇప్పుడు వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్. ఏ గ్లోబల్ వేరియబుల్ ఈస్ క్రియేటెడ్ అవుట్ సైడ్ ఆల్ ఫంక్షన్స్ అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఈ గ్లోబల్ వేరియబుల్స్ అనేది అవుట్ సైడ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటాము, వాటిని ఈ ప్రోగ్రామ్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు లోకల్ వేరియబుల్స్ ఉందంటే ఇన్సైడ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి, దాటి లోపల ఆ ఫంక్షన్ లోపల యూజ్ చేసుకోవాలి. కానీ గ్లోబల్ వేరియబుల్స్ అలాగా అంటే అవుట్ సైడ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ ద ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ వచ్చి మోడిఫై కూడా చేసుకోవచ్చు. సో ఈ మోడిఫికేషన్ ఎట్లా యూజ్ చేసుకుందాం, అవుట్ సైడ్ ఎలా అనేది చూద్దాం. ఇక్కడ వేరియబుల్ తీసుకున్నారు, సేమ్ మెసేజ్ ఈక్వల్ టు హలో జంగల్ అని తీసుకున్నారు. కానీ ఇది ఎప్పుడు తీసుకున్నారు, ఇదంతా ఫంక్షన్. లైక్ ఇది అనేది ఫంక్షన్. ఈ ఫంక్షన్ కి బయట మెసేజ్ ఒక వేరియబుల్ లో మనం లైక్ ఏదో ఒకటి స్ట్రింగ్స్ లోనే లిస్ట్ లోనే ఏదో ఒకటి ఒక వేరియబుల్ కి ఏదైనా డిఫైన్ చేసాము అంటే
అది అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిఫైన్ చేసాము అంటే అది గ్లోబల్ వేరియబుల్ అని. ఇక్కడ మెసేజ్ అనే వేరియబుల్ తీసుకొని దాంట్లో స్ట్రింగ్స్ లోపల హలో జంగల్ అని తీసుకున్నారు. సో అది ఇక్కడ లోపల ప్రింట్ చేశారు. ప్రింట్ మెసేజ్ అని చెప్పేసి ప్రింట్ అయిద్దా లేదా అంటే అయిద్ది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఇట్లా చేసి చూద్దాము. అవుట్ సైడ్ ఫంక్షన్ అనేది గ్లోబల్ వేరియబుల్ తీసుకున్నాము. దాన్ని ఇన్సైడ్ ఫంక్షన్ ప్రింట్ చేస్తున్నాము. చూడండి. హలో జంగిల్ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. హలో జంగిల్ మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు అవుట్ సైడ్ ద ఫంక్షన్ తీసుకుంటున్నాం. అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిఫైన్ చేసాం గ్లోబల్ వేరియబుల్ని. ఇన్సైడ్ ఫంక్షన్ యూజ్ చేసుకున్నాం. మళ్ళీ అవుట్ సైడ్ ఫంక్షన్ ప్రింట్ అయిద్దా లేదా అంటే ప్రింట్ అయ్యిద్ది. ఎందుకంటే మనం వేరియబుల్ అనేది అవుట్ సైడే తీసుకున్నాం కాబట్టి. సో హలో జంగల్ ఈ ఫస్ట్ హలో జంగల్ అని వచ్చేది ఇన్సైడ్ ద ఫంక్షన్ది. నెక్స్ట్ హలో జంగల్ అని వచ్చింది అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో గ్లోబల్ వేరియబుల్ అనేది అవుట్ సైడ్ ఫంక్షన్ తీసుకుంటాము. అది ఇన్సైడ్ ద ఫంక్షన్ అయినా యూజ్ చేస్తాము, లేదంటే అవుట్ సైడ్ లైక్ అవుట్ సైడ్ కాలింగ్ అయినా మనం తీసుకుంటాము. గ్లోబల్ గ్లోబల్ వేరియబుల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అది అవుట్ సైడ్ డిఫైన్ చేసి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వర్క్స్ ఎవ్రీవేర్. గ్లోబల్ వేరియబుల్ అనేది ఎక్కడైనా వర్క్ అవుతుంది ఫంక్షన్స్. ఇంపార్టెంట్ రూల్ వచ్చేసి ఇన్సైడ్ ఫంక్షన్ యూ కెన్ రీడ్ గ్లోబల్ వేరియబుల్ బట్ యూ కెనాట్ మోడిఫై. ఇప్పుడు ఒక గ్లోబల్ వేరియబుల్ అనేది తీసుకున్నాము, అది అవుట్ సైడ్ ఫంక్షన్ తీసుకున్నాము. మళ్ళీ లైక్ ఫంక్షన్ లోపలికి వచ్చి దాన్ని మోడిఫై చేయగలుగుతామా అంటే చేయలేము. యూ కెన్ ఓన్లీ రీడ్ గ్లోబల్ వేరియబుల్ బట్ యూ కెనాట్ మోడిఫై డైరెక్ట్లీ. అంటే మోడిఫై చేయలేము అంటే డైరెక్ట్గా మోడిఫై చేయలేము. మనం గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి యూజింగ్ గ్లోబల్ కీవర్డ్ టు మోడిఫై గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఏ ఫంక్షన్ యూ కెన్ యూజ్ గ్లోబల్ అనే కీవర్డ్ తీసుకొని మనం ఇన్సైడ్ ద ఫంక్షన్ కూడా గ్లోబల్ వేరియబుల్స్ని మోడిఫై చేయొచ్చు. ఎట్లా అంటే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నారు. ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నారు. ఫర్ సపోజ్ ఈ గ్లోబల్ తీసుకోకుండా మనం ఈ గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి మోడిఫై చేయకుండా జస్ట్ నార్మల్గా మోడిఫై చేసాం. ఇక్కడ కౌంట్ 10 తీసుకున్నాం. ఇక్కడ కౌంట్ ఏం చేసాము +1 ఇంక్రిమెంట్ అనేది చేసాం. +1 అనేది ఇంక్రిమెంట్ చేసి తర్వాత అప్డేట్తో కాల్ చేసాం ఫంక్షన్ నేమ్ తోటి ప్రింట్ కౌంట్ అన్నాం. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఎర్రర్ అనేది వచ్చింది. ఎర్రర్ అనేది వచ్చింది. అదే మనం కనుక గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసుకొని కౌంట్ ఆ తర్వాత కౌంట్ మోడిఫై చేసాము అంటే ఇక్కడ కౌంట్ ఈక్వల్ టు 10 అని తీసుకున్నాం. గ్లోబల్ కీవర్డ్ గ్లోబల్ అనేది తీసుకున్నాం. ఆ గ్లోబల్ కీవర్డ్ తీసుకొని కౌంట్ మోడిఫై చేసాము అంటే మనకి 1 అనేది ఇంక్రిమెంట్ అయ్యిద్ది. ఇప్పుడు మనకి ఎలాంటి ఎర్రర్ అనేది డిస్ప్లే అవ్వదు. సో కౌంట్ అనేది మనకి ఇక్కడ 11 అని వచ్చింది. ఇక్కడ ఏం తీసుకున్నాం ఫస్ట్ స్టార్టింగ్ లో కౌంట్ 10 అని తీసుకున్నాం. దాన్ని గ్లోబల్ కీవర్డ్ తో మోడిఫై చేసాం. అంటే లైక్ మనం మోడిఫై చేసుకోవాలి అంటే గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏం చేసాము గ్లోబల్ కౌంట్ అనేది యూజ్ చేసాము. గ్లోబల్ కీవర్డ్ తీసుకొని మనం మోడిఫై చేయాలనుకుంటున్నాం కాబట్టి గ్లోబల్ కీవర్డ్ తీసుకొని ఆ తర్వాత కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేసాము. ఇంక్రిమెంట్ చేసాం కాబట్టి మనకి 11 అని వచ్చింది. అదే ఇట్లా తీసుకోకుండా గ్లోబల్ కీవర్డ్ అనేది తీసుకోకుండా చేసాము అంటే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయింది. లైక్ ఇక్కడ కౌంట్ అనేది మోడిఫై చేయలేము. గ్లోబల్ కీవర్డ్ యూజ్ చేసుకొని మనం కౌంట్ అనేది మోడిఫై చేయగలుగుతాం. సో మనం గ్లోబల్ కీవర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ తీసుకొని ఒకవేళ ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం మోడిఫై చేయాలి అనుకుంటే గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాము.
అది యూజ్ చేయకుండా మనం మోడిఫై చేయాలి ఇన్సైడ్ ద ఫంక్షన్ అవుట్ ఇన్సైడ్ ద ఫంక్షన్ మనం గ్లోబల్ కీవర్డ్ అనేది మోడిఫై చేయాలి అనుకుంటే మనకి ఎర్రర్ అనేది డిస్ప్లే అయ్యింది. సో ఈజీ ట్రిక్ టు రిమెంబర్ అంటే లోకల్ ఈక్వల్ టు ఇన్సైడ్ ద ఫంక్షన్, గ్లోబల్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ద ఫంక్షన్. ఇప్పుడు ఫర్ సపోజ్ లోకల్ వేరియబుల్ అనేది కిచెన్ లాగా తీసుకున్నాం అనుకోండి. కిచెన్ లో మనం యూజ్ చేసే అన్ని మనం కిచెన్ లోనే యూజ్ చేస్తాం. అవి బయటికి తెచ్చి యూజ్ చేస్తామా అంటే చేయలేము. ఇప్పుడు స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్ ఆర్ ఎనీథింగ్ కిచెన్ లో యూజ్ చేసి వాటి లోపలే యూజ్ చేస్తాం. బయట ఎక్కడైనా యూజ్ చేయొచ్చా అంటే అలా ఏం లేదు. అదే హోమ్ తీసుకోండి, లేదంటే టీవీ తీసుకోండి. టీవీ ఎక్కడ పెట్టుకునైనా మనం చూసుకోవచ్చు. అది గ్లోబల్ వేరియబుల్ కింద వచ్చిద్ది. లైక్ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, ఎలా అయినా యూజ్ చేయొచ్చు. అదే లోకల్ వేరియబుల్ అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్, గ్లోబల్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో ఇది లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ క్రియేట్ చేస్తాము, దాని లోపలే యూజ్ చేస్తాం. బయటకు వచ్చి యూజ్ చేయగలుగుతామా అంటే చేయలేము. అదే గ్లోబల్ వేరియబుల్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. ఆ ఫంక్షన్ లోపల ఎక్కడైనా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ప్రింట్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ తీసుకున్నాము, దాన్ని మోడిఫై చేయొచ్చు ఇన్సైడ్ ఫంక్షన్ అంటే విత్ గ్లోబల్ కీవర్డ్ అనేది యూజ్ చేసి మనం ఫంక్షన్ అనేది మోడిఫై చేసుకోవచ్చు. సో ఇది లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. చూడండి, లాస్ట్ టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. అంతకుముందు పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్, లైక్ ప్రింట్, రిటర్న్ అవి కూడా ఉన్నాయి. ఏదైనా డౌట్స్ ఉంటే అవి చూడండి. సో లోకల్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ జంగల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.